మార్కండేయుల వారి చరిత్రలో మదాలస వృత్తాంతం అంతా కూడా మనకి ఆ నిలువుటద్దంలా కనపడుతుంది. మదాలస గంధర్వకాంత యథార్థానికి. ఆమెని ఋతధ్వజుడు అనబడేటటువంటి రాజకుమారుడు వివాహం చేసుకున్నాడు. సరే, కథ అనేక మలుపులు తిరగడంలో ఒక రాక్షసుని చేత ఆమె సంహరింపబడింది. సంతానం లేరప్పటికి. అయ్యో, యవ్వనంలో ఉన్న భార్య నన్ను నమ్ముకున్నది రాక్షసుడి చేత మరణించింది అని ఆ ఋతధ్వజుడు బెంగ పెట్టుకుని పాపం చాలా దిగులుగా ఉండేవాడు. కొంతకాలానికి ఆయనకి అశ్వతరుడు అని నాగలోకానికి అధిపతి ఆయన బిడ్డలతో పరిచయం అయింది. వాళ్లతో ఆడుకుంటుండేవాడు. వాడు బ్రాహ్మణ వేషాల్లో వచ్చి ఆడుకుంటుండేవాడు. ఈ ఋతధ్వజుని భార్య మదాలస మరణించింది అన్న మాట తెలుసుకుని ఆ పిల్లలిద్దరూ బాధపడి వాళ్ళ తండ్రికి చెప్పారు. నాన్నగారు ఋతధ్వజుడు బాధపడుతున్నాడండి. ఆయనకి కువలయాశ్వుడు అని ఇంకో పేరు ఋతధ్వజుడికి. ఒకప్పుడు ఒక గుర్రం మీద ఆయన వెళ్ళాడు కాబట్టి మళ్ళీ మదాలసని తెచ్చిస్తే బాగుంటుంది. చచ్చిపోయిన పిల్లని మళ్ళీ తేవడం అంత తేలికరా అన్నాడు తండ్రి. నాన్నగారు మీరు తలుచుకుంటే అవుతుందన్నారు పిల్లల విశ్వాసం పిల్లల్ది. తండ్రి వెళ్ళి హిమవత్ పర్వతం మీద తపస్సు చేశాడు వాగ్దేవి కోసం. ఆమె ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడిగింది. ఆయన 2 వరాలు అడిగాడు. సంగీతంలో నన్ను నా సోదరుణ్ణి మించిన వాడు ఉండకూడదు. 2, మదాలస ఆయన అడిగింది ప్రస్తుతానికి నాకు నా సోదరుడికి ఇద్దరికి సంగీత విద్య కావాలన్నాడు. ఇచ్చింది. ఆ సంగీతాన్ని కైలాస పర్వతం దగ్గర పరమశివుడు పార్వతీదేవితో కలిసి విహారం చేస్తుండగా పాడి చూపించాడు. సామవేదానికి ప్రీతి చెందినటువంటి పరమశివుడు వరం కోరుకోమన్నాడు. అంటే ఎవరి కోసం? తన కోసం కాదు అడిగింది అశ్వతరుడు, ఋతధ్వజుడి కోసమని. మదాలస ఏ యవ్వనంలో ఉండగా మరణించిందో అదే వయస్సులో అదే రూపంతో అదే అందచందాలతో మళ్ళీ లభించాలి. కానీ ఆమె ఇప్పుడు గొప్ప బ్రహ్మవాదిని, యోగిని కావాలి, అంత మహాజ్ఞానిగా పుట్టాలని. తథాస్తు అన్నాడు శంకరుడు. రేపు నువ్వు మీ ఇంట్లో తండ్రి గారికి శ్రాద్ధ కర్మ నిర్వహించేటప్పుడు మధ్యపిండం మీద దృష్టి పెట్టి మదాలసని ధ్యానం చేయి, ఆమె నీకు దొరుకుతుందన్నాడు. అలా అన్నట్టే ఆయన శ్రాద్ధ కర్మ నిర్వహించాడు. మదాలస మళ్ళీ ఏ యవ్వనంలో ఉండగా శరీరం విడిచిపెట్టిందో అదే యవ్వనంలో మళ్ళీ లభించింది. ఇప్పుడు ఆ మదాలసని లోపల ఒక గదిలో దాచాడు. ఋతధ్వజుడిని తీసుకొచ్చాడు. మదాలసని చూపిస్తానన్నాడు. చూపించాడు. ఆయన తెల్లబోయాడు. ఇదేంటి నా భార్య ఎక్కడుందనుకున్నాడు. చచ్చిపోయింది, ఎలా పుట్టింది అనుకున్నాడు. ఇదంతా చెప్పాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. సంతోషంగా పునః జీవితాన్ని ప్రారంభం చేశారు. ఇద్దరూ సంతోషంగా గడుపుతుండగా వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తరువాత తండ్రి ఋతధ్వజుడు పిల్లవాడికి పేరు పెడుతున్నాడు. ఏమని పేరు పెడతారు అని అడిగింది మదాలస. విక్రాంతుడు అన్నాడు. ఆమె ఓ నవ్వునది అంది. ఏమిటి అలా అంది? పేరు బాగా పెట్టలేదా నేను అనుకున్నాడు. అయిపోయింది. ఇంకో కొడుకు పుట్టాడు. ఏం పేరు పెడతారంది. సుబాహు అన్నాడు. ఆమె మళ్ళీ అంది. ఏం మళ్ళీ ఇలా నవ్వింది, మళ్ళీ బాగా పెట్టలేదా అనుకున్నాడు. మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు కొంతకాలానికి. ఇప్పుడేం పేరు పెడుతున్నారు? శత్రుమర్దనుడు అన్నాడు. ఆవిడ మళ్ళీ ఇలా నవ్వింది. ఆమె ఏం చేసేదంటే ఈ 3 పిల్లలు పుట్టినప్పుడు ఒక్కొక్క పిల్లవాడిని, అంటే మొదటి పిల్లవాడు పుట్టగానే వాడిని ఊయలలో పెట్టి, ఓరి నాయన ఎందుకురా ఏడుస్తావు, ఈ ఊయలు ఊపితే అటు వెళ్ళి ఇటు రావడం నీకు సంతోషంగా ఉందా? బహుశా మదాలస చెప్పిన పాఠమే చాలా తేలిక భాషలో అడుగులా హాయి అయింది. ఇదేమి హాయిరా, ఈ శరీరం పొందుతూ ఉండడం, కొన్నాళ్ళు ఉంటూ ఉండడం, మళ్ళీ శరీరం విడిచిపెడుతూ ఉండడం, మళ్ళీ విడుతూ ఉండడం, మళ్ళీ ఎక్కడో పుడుతూ ఉండడం, మళ్ళీ విడిచిపెడుతూ ఉండడం, ఇదేమి యాత్రరా నాయనా. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు పంచభూతాలు కాదు, నువ్వు ఆత్మ, నువ్వు తెలుసుకో జ్ఞానంతో. దీనికోసం మహాపురుషుల్ని ఆశ్రయించు, భక్తితో కూడినటువంటి జీవనం చేయి అని ఆవిడ అనేక విధములుగా బోధ చేస్తూ పసితలంలోనే పిల్లవాడిని ఊయలు ఊపుతూ నేర్పింది. ఆ వేదాంత నేర్పణంలో ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవగానే వైరాగ్యంతో పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలన్న బుద్ధితో వెళ్ళిపోయాడు. విక్రాంతుడు వెళ్ళిపోయాడు. వెనక పుట్టిన సుబాహువు వెళ్ళిపోయాడు. వెనక పుట్టిన శత్రుమర్దనుడు వెళ్ళిపోయాడు. 4వ కొడుకు పుట్టాడు. పుట్టిన తరువాత తండ్రి పేరు పెడతానండి. అంటే పేరు పెడతానంటే ఆవిడ అలాగే పెట్టండి, ఏ పేరు పెడతారని. ఆయన పెట్టబోయి పేరు ఆగి అన్నాడు, 3 మార్లు పెట్టాను అని నవ్వావు.
నువ్వు పెట్టాను. ఏ పేరైతే ఏమిటి దీనికి? అలర్కుడనండి అంది. అలర్కుడు అంటే తెల్ల జిల్లేడు పువ్వుల చేత భూషింపబడిన చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు. అలా పెడతారా ఎవరైనా పేరు? అలర్కుడు అని పెట్టింది. ఏమిటి అలా పెట్టావు అన్నాడు. మీరు పెట్టినవి బాగున్నాయా అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు పెట్టినవి బాగున్నాయా? ఏమి ఎందుకు బాగులేవు అన్నాడు. విక్రాంతుడు అన్నారు మీరు. క్రాంతి అంటే గమనము, కదలిక, మార్పు, దేనికోసం? ప్రయాణం, సాధన. విక్రాంతి విశేషమైనటువంటి క్రాంతి. దేనికి? దీనికే. ఇది జడము, తనంత తాను కదులుతుందా? తనంత తాను మార్పు ఉంటుందా? లోపల చైతన్యం ఉంది కాబట్టి శరీరానికి పేరు అన్వయం అవ్వదు. లోపల ఆత్మకి కొత్తగా కదలడానికి దారి ఇది, వ్యాపించడానికి మార్గం ఇది. అది ఎప్పుడూ ఉన్నది, దానికి కొత్త మార్పులు ఉండవు, అన్ని మార్పులకి అది అతీతం. కాబట్టి మీరు పెట్టిన పేరు శరీరానికి వర్తించదు, ఆత్మకు వర్తించదు, అందుకు నవ్వానండి. ఓహో, మరి రెండో వాడి పేరు పెడితే ఎందుకు నవ్వావు? సుబాహు, మంచి చేతులున్నవాడన్నాడు. ఎవరికి? ఈ శరీరానికా? దీనికి మంచి చేతులు ఏమిటి, చెడ్డ చేతులు ఏమిటి? దీని చేతులు జడం. ఆ చేతులుగా పని చెయ్యవుగా, లోపల చైతన్యం ఉంటే పని చేస్తాయి. కాబట్టి మంచి చేతులు అన్న పేరు ఏమిటి శరీరానికి? ఇంకా లోపలున్న ఆత్మ కట్టారా? ఆత్మకి చేతులా కాళ్ళ? అది కాంతి స్వరూపం. కాబట్టి శరీరానికి పేరు పెట్టావా, ఆత్మకి పేరు పెట్టావా? రెండింటికి కుదరదు, అందుకు నవ్వావు. ఓహో, శత్రుమర్దనుడు అని పెట్టా, ఎందుకు నవ్వావు? ఆత్మకి శత్రువులు ఎవరు? శరీరము జడము, దీనికి శత్రువులు ఎవరు? చైతన్యం లేనప్పుడు. అన్వయం కాలేదు, అందుకు నవ్వాను. మరి అలర్కుడని పేరింటికి పెట్టావు అని. అసలు ఈ రెండింటికి తగిన పేరు పెట్టడానికి ఎక్కడ లోకంలో లేదు కాబట్టి ఏది పెడితే తప్పని అలా పెట్టాను. ఆయన అన్నాడు, ఇప్పటికి 3 పిల్లల్ని ఉయ్యాలలో వేసి వేదాంతం చెప్పావు. ఊయలలో వేసి నువ్వు చెప్పిన వేదాంతానికి 3 పిల్లలు వెళ్ళిపోయారు రాజ్య పరిపాలన చెయ్యకుండా. నేను మహారాజుని, నాకు ఓ కోరిక ఉంటుంది. కడుపున పుట్టినటువంటి పిల్లలు వృద్ధిలోకి వచ్చి రాజ్య పరిపాలన చెయ్యాలి, ప్రజాక్షేమం చూడాలని ఉంటుందా? ఈ పిల్లవాడికి వేదాంతం చెప్పకు, రాజ్య పరిపాలన యందు అనురక్తి కల్పించాను. ఆమె మహాపతివ్రత. మహారాజా, మీరు చెప్పినట్లే అనురక్తి కల్పిస్తాను ఈ పిల్లవాడికి. ఆ పిల్లవాడికి అటువంటి బోధ చేసి అలాగే పెంచి పెద్ద చేస్తే వాడు మంచి గొప్ప దక్షుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఒకప్పుడు ఈ ఋతధ్వజుడు అన్నాడు, ఎంతకాలం ఇక్కడ ఉంటాం మనం, వానప్రస్థానికి వెళ్ళిపోదాం పదన్నాడు. పదండి. ఆయన వెనకాతలు వెళ్ళిపోతూ కొడుకుని పిలిచింది, అలర్కుని. నాయనా, నువ్వు రాజు, ఈ రాజ్య పరిపాలన చేస్తున్నావు, చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఎప్పుడో అప్పుడు నీకు మహాదుఖం ఒకటి కలుగుతుంది. ఎప్పుడో అప్పుడు ఆ మహాదుఖం కలిగినప్పుడు ఏడుస్తూ కూర్చోకు. నేను ఉంగరం ఇస్తున్నాను, దాన్ని చేతికి పెట్టుకో. నీకు మహాదుఖం కలిగిన రోజున ఈ ఉంగరాన్ని దీని లోపల నేను ఒక రేకు మీద కొన్ని విషయాలు చెప్పాను, అవి చదువుకో, నీకు శాంతి కలుగుతుంది. ఆయన సంతోషంగా కాలం గడుపుతున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అన్నయ్యలకి రాజ్యం అక్కర్లేదు, ఎవరు వచ్చేవాడు లేడు, హాయిగా కాలం గడిచిపోతోంది. ఏదో దశరథ మహారాజు గారి తెల్లగొడుగు కింద రాజ్య పరిపాలన చేస్తుండగా నా శరీరం ముడతలు పడిపోయింది అన్నాడు. అలా కాలం గడిచిపోయింది. సుబాహువు చూశాడు, అయ్యయ్యయ్యయ్యో, 4 అన్నదమ్ముల్లో 3 భగవంతుడి యొక్క మార్గంలో నడిచాం, ఒక్కడు ఈ రాజ్యం అని పట్టు కూర్చున్నాడు, భోగభాగ్యాలను వీడికి పాఠం చెప్పాలనుకున్నాడు. కాశీరాజు దగ్గరికి వెళ్ళి మిగిలిన 3కి రాజ్యం దక్కకుండా చేశాడు అలర్కుడు, నాకు దక్కాలి, అందుకని మీరు దండయాత్ర చేసి రాజ్యం స్వాధీనం చేసుకుని నాకు అప్పచెప్పండి అని అడిగాడు. కాశీరాజు యుద్ధానికి వెళ్ళాడు, కాలం అలా కలిసి వచ్చింది, అలర్కుడు ఓడిపోయాడు, రాజ్యం కాశీరాజుకి వెళ్ళిపోయింది. అలర్కుడు బాధపడ్డాడు, అయ్యో ఇంత రాజ్యం వేయలేను, అంతా పోయింది, ఎక్కడో అరణ్యాలు పట్టిపోవాలనుకుని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి గభాలన ఆయన ఏం చేశాడంటే ఆ ఉంగరం తీశాడు. ఆ ఉంగరం తీసి ఆ ఉంగరం లోపల ఉన్నటువంటి ఆ చిన్న ప్రతిబంధకాన్ని తొలగిస్తే లోపల ఒక బంగారు రేకు చుట్టబడి ఉంది. ఆ రేకు తీసి చదివాడు. దాని మీద ఆవిడ రాసింది ఒక విషయం. అందులో ఆవిడ రాసింది, అసలు మనిషి విడిచిపెట్టడానికి ప్రయత్నం చెయ్యవలసింది ఏది అంటే సంగమే. మనిషికి అక్కర్లేకుండా, ప్రయత్నం లేకుండా అంటుకునేది ఏది అంటే సంఘం. దానికి ఏ శిక్షణా కేంద్రం కావాలి? మా అబ్బాయి, మా కోడలు, మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవలు, మా ఆవిడ, మా ఇల్లు, నా లాల్చి, నా దండ, నా పంచ, నా ఉంగరం,
నా రుద్రాక్షలు వీటికి ఏం పెద్ద శిక్షణ ఉండాలి ఏంటి, ఏమిటి వీటన్నిటితోటి ఏది ఆఖరికి నాతో వచ్చేది అన్నది రావడానికి చాలా శిక్షణ ఉండాలి. అందుకని ఆవిడంది, నువ్వు ఈ సంఘాన్ని ఎప్పుడు విడిచిపెడతావో అప్పుడు నీ మనసుకి శాంతి, సంఘమున్నంత కాలము శాంతి ఉండదు. సంఘాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా, సజ్జనులతో సాంగత్యం పెట్టుకో. ఈ సంఘాన్ని తిప్పి అటువైపు ఎవరో ఒకరితో కలిసి వాళ్ళకి చెందిన వాడిని, వాళ్ళు నాకు చెందిన వాళ్ళు, వాళ్ళకి నేను తెలుసు నేను వాళ్ళకి తెలుసు అనకుండా ఉండలేవా? సత్పురుషులతో పెట్టుకో సహవాసం. ఆయనతో నాకు సహవాసం, నన్ను చూస్తే ఆయన సంతోషిస్తారు, ఆయన చెప్పింది వింటాను, ఆయనతో తిరుగుతుంటాను అలా అనుకో, ధరించిపోతాం. సంఘమన్నా విడిచిపెట్టు, సంఘము విడిచిపెట్టలేకపోతే సంఘాన్ని సత్పురుషులతో అన్నా పెట్టుకో. రెండు, కామము సమస్త దుఃఖములకు కారణం. కామాన్ని విడిచిపెట్టు. కామాన్ని విడిచిపెట్టలేవా? మోక్షమునందు కామం పెట్టు. నేను మోక్షం పొందాలన్న కోరిక పెంచుకో. ఈ రెండూ చెయ్యి. ఆయన చదివాడు, అకస్మాత్తుగా శాంతి కలిగి. కానీ ఇది బాగా దృఢపడాలంటే నేను ఎవరో ఒకరి పాదములు పట్టుకోవాలి. అమ్మ సత్పురుషుడి సహవాసం చేయమంది. ఎవరు సత్పురుషుడని ఆలోచించాడు. ఆ మహానుభావుడు దత్తాత్రేయుల వారి దగ్గరికి ఎడతానని సహ్యాద్రి పర్వతం దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుల వారి పాదపద్మముల మీద పడ్డాడు. తర్వాత దత్తాత్రేయుల వారు బోధ చేశారు. ఆ బోధ వలన మహానుభావుడు గొప్ప జ్ఞాని అయి ఉన్నతమైనటువంటి మార్గంలో వెళ్ళిపోయాడు. కాబట్టి తల్లి గురువా కాదా? నేను అనుగ్రహము అనేటటువంటి మాట పైకి ఎలా నడుస్తుంది, కిందకి ఎలా నడుస్తుంది అన్న దగ్గర మొదలుపెట్టి అమ్మ గురువు అన్న విషయాన్ని నేను సమర్థించడానికి మీతో ఈ మాట మాట్లాడుతున్నాను.